ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. మనము చాలా మంది అపోహ పడతాం. ఒక డెంటిస్టు ఇండియాలో డెంటల్ సర్జన్స్ అని పిలుస్తాం. అంటే ఒక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసినప్పుడు లేట్ స్టేజ్‌లో వస్తారు కాబట్టి వి ఆల్ డూ సర్జరీ వర్క్. కానీ డూ యూ నో దట్ ఒక డెంటిస్ట్ దగ్గరికి ఫ్రీక్వెంట్ పీరియాడిక్ చెకప్స్‌కెళ్ళినప్పుడు మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారా లేదా అన్నది ఓరల్ మేనిఫెస్టేషన్ వల్ల చెప్పొచ్చు. హైపర్ టెన్షన్ ఉందా? హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా? లేదంటే రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అన్నీ మనము ఓరల్ చెకప్స్ చేసిన వల్ల డెంటిస్ట్ యాజ్ ఎ ఫిజిషియన్ కెన్ ఐడెంటిఫై early warning signs of systemic problems very early, even if before it appears on your blood reports. So most important thing ఏంటంటే పళ్ళల్లో సమస్యలు లేకపోయినా సిస్టమిక్ మేనిఫెస్టేషన్, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మౌత్ ఒక డెంటిస్ట్ ఐడెంటిఫై చేయగలిగినప్పుడు you are actually relieving yourself from so many other medical problems which primarily manifest in the oral cavity. Please talk to your dentist. వెళ్ళినప్పుడు ఇంకేమైనా వార్నింగ్ సైన్స్, ఇండికేటర్స్ ఉన్నాయా అని మీరు అనొచ్చు. సెకండ్ థింగ్, చిన్న చిన్న అల్సర్స్ ఉంటాయి. అల్సర్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీస్. సో ఈ విటమిన్ B12, D3, C వల్ల చాలా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. అవన్నీ ఎర్లీ వార్నింగ్ సైన్స్ మనకి ఓరల్ డిసీజెస్గా మనకి తెలుస్తూ ఉంటాయి. సో పన్ను నొప్పి వచ్చినప్పుడు, బ్యాడ్ బ్రెత్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదో విజ్డమ్ టీత్ వచ్చినప్పుడు కాకుండా పీరియాడిక్ చెకప్స్ చేయించుకోవడం వల్ల you can actually monitor your systemic health at a very early level by your oral manifestations. Thank you.